అమ్మా, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, పని అయిపోయింది, కూర్చున్నా. సరే కానీ అక్కొచ్చిందంటగా అమ్మా. అవునమ్మా. ఏందమ్మా అంత కోపంగా ఉన్నావు? నువ్వు నీ బంగారం నీ బిడ్డలిద్దరికి సమానంగా ఇవ్వాలి కానీ అక్కకొక్కదానికి ఇచ్చావేంటమ్మా? అది కాదమ్మా, పెద్దదానికి ఏదో అవసరం ఉండి తీసుకెళ్ళింది. నీ బంగారం తీసుకునేటప్పుడు అక్క నన్ను మాట అడగాలిగా అమ్మా. నేనెందుకు అడగాలి? నేను అదేంటక్క అలా అంటావు? అమ్మ బంగారం మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంటది కదా. ఎవరన్నారు అలా? ఎవరో ఎందుకంటారక్క, నేనే అన్నా. అయినా అన్నే వాళ్ళు అన్నారుగా, ఆస్తి విషయంలో మనిద్దరికి సంబంధం లేదు, అమ్మ బంగారం మాత్రం మనిద్దరిది అని అన్నారా లేదా? అప్పుడు అన్నారని ఇప్పుడు నీకు బంగారం ఇవ్వాలా? మరి నేను అదేంటి అలా అంటావు? చిన్నదానికి నచ్చ చెప్పేది పోయి నువ్వు అలా అంటే ఎలా? చూడమ్మా, నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నీ హాస్పిటల్ ఖర్చు నేనే పెట్టుకున్నామ్మా. అదేంటక్క అలా అంటావు? అప్పుడు నా పరిస్థితి బాగాలేదని నీకు తెలీదా? చూడమ్మా, నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను డబ్బులు పెట్టుకున్నా, ఆ డబ్బుల కింద నేను బంగారం పెట్టుకున్నా. నాకు ఇదంతా అవసరం లేదమ్మా, నేను వెళ్ళిపోతున్నా. అక్క 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 అలాగ అంటదని నేను అనుకోలేదమ్మా, నన్ను క్షమించు. నువ్వేం బాధపడకలే అమ్మా, ఈ వదిలే, నేనేం అనుకోను.